87వ దావీదు కీర్తన 87వ దావీదు కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీయందే ఉన్నమని వారు అందురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రైస్తవ జీవితంలో పాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని వహిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, పాటలు పాడుచు వాయిద్యాలు వాయించుచు మా ఊటలన్నీ, అంటే మన జీవితం అంతా కూడా దేవుని చేతిలో ఉంది, మా జీవితం అంతా ప్రభు చేతిలో ఉంది అంటూ ప్రభుని ఘనపరచువారిగా దేవుని బిడ్డలు ఉంటారు అంటూ వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మరి దేవుని బిడ్డల జీవితాలు మనం గమనిస్తే వారు ప్రతి సమయంలో పాటలు పాడేందుకు తగినటువంటి పాటలను సిద్ధపరచుకొని ప్రభువుని స్తుతించే వాళ్ళు మనం అనేక మందిని చూస్తుంటాం. వారు సంతోష సమయంలో పాటలు పాడతారు, వారు బాధాకరమైన పరిస్థితిలో వారి బాధను గురించి పాట పాడుతుంటారు, వారు దుఃఖకరంలో దుఃఖ సంబంధమైన పాటలు పాడతారు, మరి వారు అమితానందం కలిగినప్పుడు దానికి కూడా పాటలు పాడేవారిని మనం చూస్తుంటాం. పాటల ద్వారా మరి ప్రభు యొక్క హృదయాన్ని తాకువారిగా, ప్రభువుతో సహవాసం కలిగి వారిగా మరి క్రైస్తవులు ఉంటారు. దేవుని బిడ్డలైన మనము ప్రతి విషయంలో కూడా ప్రభువుని ఘనపరచడానికి ఏర్పరచబడిన వారు, ప్రభువుని స్తుతించుటకు ఎన్నిక కాబడిన వారమని మనం మర్చిపోకూడదు. మరి దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడను అనుసరించి నడుచుచుండవలనని అనును మానవ కోటికి ఇదే విధి. కాబట్టి అన్ని సమయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు చిత్తానికి లోబడేవారిగా, ప్రభు మార్గాన్ని అనుసరించేవారిగా ఉండడమే దేవుని బిడ్డల యొక్క విధి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాటలతో మనము ప్రభువుని ఆరాధించుట, ప్రభువుని ఘనపరచుట అనేది దేవుడు మనకిచ్చినటువంటి అత్యున్నతమైన భాగ్యం. మరి దేవుని వాక్యము సెలవిస్తుంది, 118వ కీర్తన 14-15 వచనాలు మనం చదివితే, యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణాధారమయ్యను, నీతిమంతుల గుడారాల్లో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. కాబట్టి దేవుడు నా దుర్గము నా గానమై ఉన్నాడని కీర్తనకారుడు చెప్తున్నాడు. నేను ఎల్లప్పుడూ కూడా నా దేవుని ప్రతి గానములతో ఆరాధిస్తాను, ఘనపరుస్తాను. ఎందుకంటే నా రక్షణకు ఆధారమైన వాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చేసిన రక్షణ కార్యాలను మనము ధ్యానిస్తూ ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలని కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి దేవుని స్తుతించుట వలన మనం అనేక మేళ్ళు పొందుకుంటాం, అనేక ఆశీర్వాదాలని అనుభవిస్తాం. కానీ ఆ సత్యముని ఎరగనటువంటి వారు ప్రభువుని ఆరాధించుటలో వెనకబడి ఉంటారు. ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి మరి ఆలోచిస్తూ ఉంటారు, సంకోచిస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబూరాలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. హల్లెలూయా. మరి దావీదు
దేవుని ఆరాధించుటలో ఉన్నటువంటి శక్తిని, ఆ యొక్క బలమును అనుభవించిన వాడు గనుక ఆయన ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించేవాడంట. మరి రాజు స్తుతిస్తుండగా రాజ్యమంతా కూడా ప్రభువుని ఆరాధిస్తున్నారు. దావీదు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆరాధించుట మట్టుకే కాకుండా దేశమంతటిని ఆరాధనలోకి తీసుకుని వెళ్ళినటువంటి గొప్ప ఆరాధికుడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? దావీదు ఆరాధిస్తుంటే ఇశ్రాయేలులందరూ కూడా ఆయనతో కలిసి ఆరాధిస్తున్నారంట. ఏ విధంగా ఆరాధిస్తున్నారు? పూర్ణ శక్తితో. హల్లెలూయా. కొంతమందికి ఆరాధన చేసేటప్పుడు నోట్లో నుంచి మరి స్వరమెత్తి ఆరాధించడానికి అవమానంగా, సిగ్గుగా ఆలోచిస్తుంటారు, ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ ఇశ్రాయేలు దేశమంతా కూడా పూర్ణ శక్తితో ఆరాధించింది. హల్లెలూయా. పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరి రాజు ఆరాధిస్తున్నాడు, దేశమంతా ఇశ్రాయేలు అందరూను. చూసారా? కొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తే కొంతమంది మౌనంగా నిలబడి చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారని. కొంతమంది పాటలు పాడుతుండగా కొంతమంది దూరంగా నిలుచుండిరి అనే మాట ఇక్కడ రాయలేదు. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి హృదయపూర్వకమైన ఆరాధన చేస్తున్నారంట. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి పూర్ణ శక్తితో దేవుని ఆరాధించే ఆరాధికులుగా ఉండాలనేది దేవుని చిత్తం, దేవుని ఆశ. ఆయన బిడ్డలమైన మనము ఆయన ఆరాధించేటప్పుడు పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే పూర్ణ శక్తితో మనం ఆరాధిస్తామో దేవుని సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదివితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచి, బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రం చేసింది. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్సుతో ఆ మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. చూడండి, ఎప్పుడైతే ఏకముగా కూడి ఏక స్వరముతో వారు ప్రభువుని ఆరాధించారో ఏం జరుగుతుందంట? పరలోక మహిమ దిగి వస్తుంది. పరలోక మహిమ మందిరాన్ని నింపుతూ ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ యొక్క మహిమ వల్ల జనులు అక్కడ నిలబడలేకపోయినారట. యాజకులే నిలబడలేనంత అభిషేకం అక్కడ దిగి వస్తుంది. హల్లెలూయా. మరి ఈ దినమున మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. నువ్వు ఆరాధిస్తూ ఉంటే మహిమ ఎక్కడ నిండాలి? మహిమ నిన్ను నింపాలి. ఇక్కడ ఏ విధంగా సొలొమోను కట్టించినటువంటి ఆలయము దేవుని మహిమతో నింపబడిందో, ఎప్పుడైతే దేవుని బిడ్డలు హృదయపూర్వకంగా పూర్ణ శక్తితో ఆరాధిస్తారో పరలోక మహిమ నీలోకి దిగి రావాలి. ఆమేన్. ఎప్పుడైనా అట్టి ఆరాధన నువ్వు చేస్తూ ఉన్నావా? అట్టి ఆరాధనలో నువ్వు ప్రభువుని ఘనపరచువాడిగా ఉన్నావా? దేవుని మహిమ నిన్ను కమ్ముకునేంత ఆరాధన నువ్వు చేస్తూ ఉన్నావా? లేదా చాలా మంది ఇళ్లలో నేను చూస్తుంటాను, పాటలు పాడదామంటే పాట తీయనంటే ఏ పాట పాడాలంటే వాళ్ళకి ఏ పాట రాదు. వాళ్ళని చూసి నేనే పాట పాడాల్సి వస్తుంది. కొన్ని స్థలాల్లో పాట పాడుతుంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా. ఏమి మహిమ నిండుతుంది చెప్పండి? వారిని ఏ మహిమ నింపుతుంది దేవుని ఆరాధించలేనప్పుడు?
పూర్ణ శక్తి, పూర్ణ బలముతో మనం ఆరాధిస్తుంటే పరలోక మహిమ దిగి రావాలంట. హల్లెలూయా! నీ ఇల్లు అట్టి మహిమతో నింపబడాలంటే నీ ఇంటిలో అట్టి ఆరాధన ఉండాలి. నీ హృదయములో అట్టి స్తుతి ఉండాలి. చాలా చాలా గృహాల్లో ఎట్లుంటదంటే ఆ కుటుంబంలో ఎట్టి దేవుని సన్నిధి ఉండదు. ఆ కుటుంబంలోకి వెళ్ళగానే లేదా ఆ ఇంటిని దర్శించగానే ఆ వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఎటువంటి ప్రెజెన్స్ దేవుని మహిమ కదలాడదు. ఎందుకంటే స్తుతించు వారిగా ఉండరు కాబట్టి. ఆ ఇంట్లో స్తుతి ఉండదు కాబట్టి. ఆ హృదయం స్తుతించే హృదయముగా ఉండదు కాబట్టి అక్కడ ఆత్మ కదలాడలేడు. ఎప్పుడు కూడా మనము స్తుతించే వారిగా ఉండాలంట. హల్లెలూయా! మరి దావీదు స్తుతులు చెల్లిస్తూ ఉండగా దేవుని మహిమ మరి ఆయన వెంట ఉన్నింది. సొలొమోను స్తుతిస్తూ ఉండగా మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా! మరి మనము మన ఇళ్లలో ఎటువంటి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం? మనము ఎల్లప్పుడూ ఆరాధించు వారిగా ఉంటూ ఉన్నామా? దేవుని వాక్యం చెప్తది. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. హల్లెలూయా! మనం ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాము అనేది ఆత్మైన దేవుడికి తెలుసుకుంటాడు. ఆత్మైన దేవునికి మనం ఎట్టి ఆరాధన చేస్తున్నామని చాలా బాగా తెలుసు. ముఖస్తుతి చేస్తున్నామా? దేవుడు అదే అంటాడు. వారు నోటితో స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వారు హృదయం పూర్వకంగా నన్ను ఆరాధించడం లేదు. ముఖస్తుతి చేయడం దేవునికి ఇష్టం లేదు. హృదయపూర్వకంగా ఆరాధన, పూర్ణ శక్తితో ఆరాధన. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మతో ఆరాధించాలంట. హల్లెలూయా! ఆత్మతో నింపబడి ఆరాధించాలి. ఆత్మలో నుంచి నీ ఆత్మలో నుంచి స్తుతి రావాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటాడు దావీదు. అంటే ఏంటి? ఆత్మలో నుంచి స్తుతి వస్తుంది, నోట్లోంచి కాదు. మనం నోట్లోంచి పాటలు పాడితే అది ఎటు పాటలుగా ఉంటాయంటే చూడండి, దేవుని వాక్యం చెప్తే ఆమోసు గ్రంథంలోకి వెళ్దాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం ఇక్కడ చెప్తది, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలని వాయించు వాద్యములు కల్పించుకుంటారంట కొంతమంది. చూసారా? స్వరమండలంతో పిచ్చి పాటలు పాడతారు. దేవుని భయం లేకుండా పాటలు పాడతారు. దేవుడు ఆత్మై ఉన్నాడు, నేను ఆరాధిస్తున్నప్పుడు ఆయన నన్ను గమనిస్తున్నాడని గమనము లేకుండా, గుర్తింపు అది ఎరగకుండా ప్రభువుని ఆరాధిస్తుంటారు. దేవుడు అంటున్నాడు పిచ్చి పాటలు పాడుతున్నారు. ఆ పిచ్చి పాటలు దావీదులాగా నేను ఆరాధిస్తున్నాను అనుకుంటారంట కొంతమంది. దావీదు వలె పాటలు పాడంటే టక్కని తీసి ఒక పాట పాడి వెంటనే పాటల కోసం పక్కన పెట్టేసి బైబిల్ తీసుకొని ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసి పక్కన పెట్టాడు. ఇది పిచ్చి పాటలు. దేవుని మహిమ నిండేంత వరకు మనం ఆరాధించాలి. దేవుని సన్నిధి నీ గృహములోనికి దిగి వచ్చేంత వరకు ఆత్మతో సత్యముగా, అంటే ఏంటి? నిజమైన ఆరాధన, నిజమైన స్తుతి. హల్లెలూయా! ఆ ఆరాధన ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో సొలొమోను ఆలయమును దేవుని మహిమ నింపినట్లు నిన్ను దేవుని మహిమ నింపుతుంది. ఎందుకంటే నువ్వు జీవం గల దేవుని ఆలయమై ఉన్నావు కాబట్టి దేవుని మహిమ నిన్ను నింపుతుంది, నీ గృహాన్ని నింపుతుంది. ఆ మహిమ ఎప్పుడూ నిన్ను కమ్ముకొని ఉన్నందువల్ల ఏ దుష్టుడు నిన్ను ముట్టలేడు, ఏ శోధన నిన్ను తాకలేదు, ఏ విధమైన సాతాను క్రియలో తంత్రములు మనం ముట్టలేవు. ఎవరైతే స్తుతించలేని వారిగా ఉంటారో, ఆత్మతో సత్యముగా స్తుతించలేని వారిగా ఉంటారో అటువంటి వారు అపవాదికి చోటిస్తారు. అపవాది ప్రవేశిస్తాడు. మనం ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి అగ్నిలా కాలుతూ ఉంటే అగ్నిని తాకడానికి ఎవడొస్తాడు చెప్పండి?
పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉండాలంటే దేవుని స్తుతి ఎప్పుడు నీ నోట ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి దేవుని స్తుతిని నువ్వు ఆత్మతో సత్యముగా ఆయన్ని ఆరాధించే వారిగా ఉన్నప్పుడు అట్టి దేవుని మహిమ నిన్ను కమ్ముకుంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చదువుదాం. అయితే ఆత్మ పూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. 20-21 కూడా చదివేద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండండి. హల్లెలూయా. చూడండి, పాటలు పాడాలంటే మనము ఆత్మ పూర్ణులుగా పాటలు పాడాలి. హల్లెలూయా. ముఖస్తుతి ఆరాధన కాదు. పరిశుద్ధాత్మ నీ మీదకు దిగి రావాలి, నిన్ను కమ్ముకోవాలి. నువ్వు పూర్ణమైన ఆత్మతో నింపబడి ఉండాలి. హల్లెలూయా. ఆత్మ పూర్ణులుగా ఉంటూ కీర్తనలు సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలంట. హల్లెలూయా. పాటలతో హెచ్చరించుకోవడం. చాలా మంది పాటలు పాడుతుంటారు, ఆ పాటలు అర్థం తెలియకుండా పాడుతుంటారు. ఆ పాట ఏమి నీకు తెలియజేస్తుంది? ఆ పాటలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అర్థం ఏంటి? ఎందుకు నేను ఈ పాట పాడుతున్నాను అనే గ్రహింపు లేకుండా ఆరాధన. వాక్యం చెప్తుంది, పాటలు పాడుచు మనం ఏం చేయాలి? హెచ్చరించుకోవాలంట. హెచ్చరింపబడాలి. కొన్ని పాటలు నీ హృదయంతో మాట్లాడుతుంటాయి. నువ్వు పాడుతుండగా, నువ్వు ఆత్మతో సత్యముగా నువ్వు పాడుతున్నప్పుడు మరి నువ్వు నీ హృదయంతో దేవుడు పాట ద్వారా మాట్లాడగలడు. పాట ద్వారా నీ జీవితాన్ని శుద్ధి చేయగలడు. నువ్వు పాట పాడుతుండగానే పరిశుద్ధాత్మ నిన్ను నింపి నీలో ఉన్నటువంటి ప్రతి అపవిత్ర క్రియలను కడిగివేయగలదు. హల్లెలూయా. దావీదు పాడుతుంటే సౌల్లో ఉన్నటువంటి దురాత్మ విడిచిపోయిందంట. నువ్వు పాట పాడుతుంటే ఎందుకు నీకు విడుదల కలగడం లే? దురాత్మలు ఎందుకు అలాగే కమ్ముకొని ఉంటాయి? ఎందుకు ఎప్పుడు శోధన, ఎప్పుడు బాధ, దుఃఖము, సమస్య? ఎందుకంటే హృదయపూర్వకంగా ఆరాధన లేదాడు. హృదయపూర్వకమైన ఆరాధన ఉండే దగ్గర అపవాది ఉండలేడు, దుష్టుడు ప్రవేశించలేడు. దావీదులో దురాత్మ ఎప్పుడు దూరింది? సౌలులో ఎందుకు దయ్యం దూరింది? ఎప్పుడైతే దేవుని ఆరాధన ఉండదో అక్కడ దురాత్మ ఉంటుంది. దురాత్మ యొక్క నడిపింపులో ఆ వ్యక్తి ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటావో పరలోక సన్నిధి కమ్ముకుంటది. దుష్టుడు నిన్ను చూడగానే కరెంట్ షాక్ కొడుతుంది వాడికి. అరే, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి ఉన్నారు. ఈమె పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడింది. ఇతను పరిశుద్ధాత్మ మహిమ ఈ బిడ్డ మీద దిగి వచ్చింది. ఎందుకంటే జీవం గల దేవుని ఆలయం. ఈ బిడ్డను నేను దుఃఖ పెట్టలేను, మరి ఇబ్బంది కలగజేయలేను. ఏ విధంగా కూడా ఆ బిడ్డను నేను తాకలేను. హల్లెలూయా. మరి దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మపూర్ణులుగా మనం ఆరాధించాలంట. హల్లెలూయా. ఎప్పుడైతే మరి పౌలు శీలలు ఆత్మవశులై ప్రభువుని ఆరాధిస్తున్నారో కట్టబడిన సంఖ్యలు తెంపబడుతున్నాయి. నీ సంఖ్యలు తెంపబడడం లేదు. ఎందుకు విడుదల పొందుకోలేకపోతున్నావు? నీ స్తుతిలో శక్తి ఉండాలా. నీ ఆరాధనలో సత్యమైన ఆరాధన రావాలి. హల్లెలూయా. నిజమైన ఆరాధన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధించినప్పుడే అట్టి అనుభవాన్ని మనము అనుభవపూర్వకంగా రుచి చూస్తాం. హల్లెలూయా.
పౌలు శీలలు ఆ విధంగా ఆరాధించినందువల్ల కట్టబడిన సంఖ్యలు తెంపబడ్డాయంట. భూకంపం వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తూ ఉంటావో, నిజమైన ఆరాధన చేస్తుంటావో, సాతాను కోటలు కూలిపోతాయి ఆ విధంగానే. మనము ఎంతసేపటికి ఆ సాతాను గురించి ఆలోచిస్తూ, సాతాను కోటల గురించి ఆలోచిస్తూ, ఇదిగో ఆ ఎరుకో గోడలు అట్టే ఉన్నాయి, అట్టే ఉన్నాయి, అట్టే ఉన్నాయి అంటే ఎప్పటికి అట్టే ఉంటాయి ఖచ్చితంగా. ఎప్పుడైతే నువ్వు ఎరుకో గోడలు చూసి నువ్వు స్తుతిస్తావో, ఎలుగెత్తి నువ్వు ఆరాధిస్తావో, ఎరుకో గోడలు కూలతాయి. లేకపోతే బతికినంత కాలం కోడలు చూసి మనం ఏడ్చుకుంటూ ఉండాల్సిందే, బాధపడుతూ ఉండాల్సిందే. నువ్వు నీ యొక్క స్తుతి ప్రత్యేకమైనదిగా మారాలి. స్తుతి అనేది ఒక బలమైన ఆయుధం. దేవుడు మనకిచ్చినటువంటి అతి శక్తివంతమైన ఆయుధం ఏంటంటే స్తుతి, ఆరాధన. నువ్వు ఎప్పుడైతే బలమైన స్తుతి ఆరాధనగా ఆరాధించి ఆరాధికుడిగా మారుతావో, దేవుని మహిమ దిగి వస్తుంది. అది ఆ మహిమ నేను నింపుతుంది, నీ గృహాన్ని నింపుతుంది, నీ పరిస్థితులను తలకిందులు చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి సాతాను క్రియలను నశింపజేస్తుంది. హల్లెలూయా. అట్టి క్రియలు జరిగేంత వరకు ప్రభువుని ఆరాధిస్తూనే ఉండు. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూస్తూనే ఉండు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలంట ఒకరినొకరు. మనము స్తుతించి దేవుని కార్యాలు చూడటమే కాదు, మనల్ని మనం సరి చేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన ఆరాధన, పరిశుద్ధాత్మ పూర్వకమైన పాటలు, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు మనం పాడాలి. హల్లెలూయా. అప్పుడే మనం ఇంకా ప్రభువుకి సమీపముగా, ప్రభు మహిమ మనల్ని నింపబడి మనకు ఆ గొప్ప విడుదలలో మన జీవితాలు నడుస్తాయి. లేకపోతే మనం పాడే పాటలు ఎట్లుంటాయంట, పిచ్చి పాటలు లాగుంటాయంట. చూడండి, లోక సంబంధమైనటువంటి పాటలు, పిచ్చి పాటలు. మరి ఆ పాటలు పాడుకుంటూనే ఉంటారు మనుషులు. లోక సంబంధమైనటువంటి సినిమా పాటలు కావచ్చు, లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆ పాటలు కావచ్చు. ఆ పాటలు వాళ్ళని ఏమైనా పరిశుద్ధపరుస్తాయా? ఆ పాటలు వాళ్ళకి ఆ పాడడం వల్ల జీవంలో వస్తుందా? దేవుని వాక్యం చెప్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలు అవి అని చెప్పారు. అల్లరితో కూడిన ఆటపాటలు మరి పాడుతూ ఉన్నట్లయితే పరలోక రాజ్యానికే చేరలేరంట అటువంటి వాళ్ళు. మన పాట దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఆరాధనగా ఉండాలి. హల్లెలూయా. నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, అతి పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను అనే గ్రహింపు కలిగి మనము ప్రభువుని ఎప్పుడైతే ఆరాధిస్తామో పరలోక మహిమ దిగి వస్తుంది. నీ సమస్యలన్నీ కూడా సంఖ్యలు తెగిపోయినట్లు తెగి ఊడి పక్కన పడిపోతాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి శక్తివంతమైన ఆరాధన మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మన జీవితాలు అద్భుతంగా ప్రభువులో ఫలించడం ప్రారంభిస్తాయి. ప్రభువులో ఆశీర్వాదకరముగా అభివృద్ధి చెందడం మనం చూస్తాం. మనకు విరోధైన సాతానుడు వాడి క్రియలు నశించిపోవడం మనం చూస్తాం. హల్లెలూయా. ఈ దినము మన ఆరాధన ఎలా ఉంది? మనం పాటలు ఎలా పాడుతున్నాం? అసలు నోరు తెరిచి పాడుతున్నామా? పాడకుండా మౌనంగా సాతానుడు గట్టిగా మూసివేస్తున్నాడా? స్తుతి రానియడం లేదా? ఒక పాట కూడా జ్ఞాపకం లేదా? నోరు తెరిచి ప్రభువుని స్తుతించండి, హృదయపూర్వకంగా ఆరాధించండి. దావీదు పూర్ణ శక్తితో వారి దేశమంతా కలిసి ఆరాధిస్తున్నారంట. మరి సొలొమోను ఆరాధన, మరి అందరూ కలిసి ఆరాధిస్తూ ఉండగా దేవుని మహిమ దిగి వచ్చిందంట. హల్లెలూయా. పౌలు శీలలు ఆరాధిస్తుంటే సంఖ్యలు తెగి పడిపోతున్నాయి. ఇశ్రాయేలులు ఆరాధించినప్పుడు ఎరికో కోటలు కూలిపోయినాయి. దావీదు ఆరాధిస్తే దెయ్యం పారిపోయింది. అటు ఆరాధన మనలో ఉందా? ఆరాధన మనం చేయగలుగుతున్నామా? అటు స్తుతి ఆరాధనలో మనము ఉన్నప్పుడు మన జీవితాలకు ఎంత మేలు,
ఎంత మేలు మనం కోల్పోతున్నాం అట్టి ఆరాధన చేయకుండా. అనవసరమైన సమస్యల గురించి ఆలోచించక దేవుణ్ణి ఆరాధించండి. ఆరాధించే కొలది శత్రు క్రియలు నశించిపోతూ ఉంటాయి. ఆరాధనే మన బలం, మన శక్తి, మన సామర్థ్యం. మన నోటితో ఆరాధించడం వల్ల మన నోట్లోంచి శక్తి రాదు, దేవుని శక్తి దిగి వస్తుంది కిందకి. ఆ దేవుని శక్తి చేయాల్సిన కార్యాలు చేస్తాం. మనం ఆరాధించేది మన వంతు, కార్యాలు ఆయన చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలు ఆత్మ సంబంధమైన పాటలు పాడేవారిగా, అయినా ప్రభువుని నిత్యము ఘనపరిచేవారిగా, ఆత్మతో సత్యముగా మరి గంభీరమైన స్వరములతో ఆరాధించాలని ఈ వాక్యం సెలవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి ఆరాధన అనేక అద్భుతాలు, అనేక ఆశీర్వాదాలు ప్రభువు యొద్ద నుంచి అయినా పొందుకున్న పరిశుద్ధ జీవితాలను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధుల జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినం మేము కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా శక్తివంతమైన ఆరాధన ద్వారా ప్రతి సంఖ్యలు తెగిపోతున్నందుకు స్తోత్రం, ప్రతి దుష్టక్రియలు లయమవుతున్నందుకు స్తోత్రం. నిశ్చయముగా తండ్రి, దేవుని బిడల పక్షమున మీరు ఆయన నిలిచి అట్టి ఆరాధన జరిగే గృహములలో రక్షణ సునాదాలు మీరు వినిపించబోతున్నందుకు స్తోత్రం. అటు ఆత్మ సంబంధమైన ఆరాధనలో మేము ముందుకు నడిచే విధంగా మమ్మల్ని బలపరచమని, ఆత్మతో సత్యముగా మేము ఆరాధించేందుకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.